శ్రీమాత్రే నమః. ఈరోజు వీడియోలో లలితా సహస్రనామంలోని ధ్యాన శ్లోకాలను అర్థవంతంగా తెలుసుకుందాము. లలితా సహస్రనామం చదివేటప్పుడు చాలామంది శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి అంటూ ఇక్కడి నుంచి మొదలు పెడతారు. అమ్మవారి సహస్రనామాలు చదివే ముందు ఖచ్చితంగా అమ్మవారిని మనసులో ధ్యానించుకొని ఈ ధ్యాన శ్లోకాలను పఠించాలి. మనం ఏ శ్లోకాలు చదివినా, స్తోత్రాలు చదివినా వాటి అర్థం తెలుసుకొని చదవగలిగితే వాటి వలన వచ్చే ఫలితం 100 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అలా వాటి అర్థం తెలుసుకొని చదివినప్పుడే ఖచ్చితంగా మనం చదివేటప్పుడు మన మనస్సు అమ్మవారి మీద లగ్నం చేయగలుగుతాము. ఎప్పుడైతే మనం వాటి అర్థం తెలుసుకొని చదవగలుగుతామో అప్పుడు అందులో ఎలాంటి తప్పులు లేకుండా చదవగలము. అలాగే అందులో ఉన్న మాధుర్యాన్ని కూడా అనుభూతి చెందుతూ చదవగలుగుతాము. ఇప్పుడు మొదటి శ్లోకం యొక్క అర్థం తెలుసుకుందాము. ధ్యానం సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్య మౌళి స్ఫురత్ తారానాయక శేఖరాం స్ఫితముఖీ మాపీన వక్షోరుహాం పాణిభ్యామలిపూర్ణరత్న చషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరామంబికాం. ఈ శ్లోకంలో అమ్మవారి ముఖ వర్చస్సును, అమ్మవారి చేతిలో ఉన్న ఆయుధాలను చక్కగా వర్ణించడం జరిగింది. సింధూరారుణ విగ్రహం అంటే అమ్మవారి శరీరమంతా కుంకుమ వర్ణంతో, ఒక ఎర్రని ఛాయతో మెరిసిపోతూ ఉంటుంది. త్రినయనాం అంటే ఆ పరమేశ్వరుడికి ఎలా అయితే 3 కన్నులు ఉంటాయో అలాగే అమ్మవారు కూడా 3 నేత్రాలు కలిగి ఉంటుందట. మాణిక్య మౌళి స్ఫురత్తారానాయక శేఖరాం అంటే రత్నాలు, మణిమాణిక్యాలు పొంది ఉన్న తన కిరీటంలో తారానాయకుడైనటువంటి చంద్రుణ్ణే అలంకారంగా పొంది ఉన్న తల్లి అని అర్థం. స్ఫితముఖీం ఆపీన వక్షోరుహాం అంటే ఎప్పుడు మనోహరమైన చిరునవ్వుతో ఎత్తైన మరియు దృఢమైన స్తనములు కలిగి ఉంటుందట ఆ అమ్మవారు. పాణిభ్యామలిపూర్ణ రత్న చషకం రక్తోత్పలం బిభ్రతీం అంటే అమ్మవారు తన పైన ఉన్నటువంటి 2 చేతులలో ఒక చేతిలో మద్యంతో కూడిన రత్నభాండాన్ని, ఇంకొక చేతిలో ఎర్రటి కలువను, అలాగే కింద ఉన్నటువంటి 2 చేతులలో ఒక చేతిలో చెరుగుగడను, ఇంకొక చేతిలో అంకుశాన్ని కలిగి ఉంటుందట. సౌమ్యాం రత్న ఘటస్థ రక్త చరణాం ధ్యాయేత్ పరాం అంబికాం. ఆ తల్లి పాదాల్ని, తన చేతిలో ఉన్న ఆయుధాలని చూసి ఎవరైతే శరణాగతి కోరతారో ఎర్రటి పాదాలతో ప్రకాశిస్తున్న ఆ తల్లి పాదాల చెంత వారిలో ఉన్న పాపాలను భస్మం చేసే తల్లి కనుక అలాంటి తల్లికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను అని అర్థం. ఇలా మనం చదివే ప్రతి శ్లోకం యొక్క అర్థం తెలుసుకున్నప్పుడు ఎలాంటి తప్పులు లేకుండా చదవగలము. అలాగే చదువుతున్నంతసేపు మన మనస్సును అమ్మవారి మీద లగ్నము చేయగలుగుతాము. అలా ఆ శ్లోకం యొక్క మహిమను తెలుసుకొని చదివినప్పుడు వాటి వలన వచ్చే ఫలితం కూడా అంతే అద్భుతంగా ఉంటుంది. మరొక శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాం. శ్రీమాత్రే నమః. లోకా సమస్త సుఖినో భవంతు.